మహిళా బిల్లు వేళ వైసీపీ డ్రామాలు చేస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దేశమంతా మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంతోషంగా ఉంటే ఏపీలో వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారంటూ మండిపడ్డారు. పరిపాలనలోని భారతదేశంలోనే టాప్ పొజిషన్లో ఉన్న సంగతి ఈరోజు మనకి గణాంకాలు చెప్తున్నాయి. వైసీపీ హయాంలో ఎస్సీ అట్రాసిటీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు టాప్ లెవెల్లో నిల్చున్నారండి. ఇక విడుదల రజనీ గారికి మేడం గారు ఒక్కసారి మీ హయాంలో జరిగిన నేరాలు ఘోరాలని చిట్టా ఒక్కసారి తీసుకొని వస్తే ఈరోజు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనకి తేడా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మహిళలకి గౌరవం కల్పించిందే చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు మా పార్టీ నిర్మాణం చేసిన నందమూరి తారక రామారావు గారు. ఆడపిల్లకి తెలుగింటి ఆడబడుచోని ఒక గౌరవాన్ని కలిగించి ఇటు పుట్టింట్లోని అత్తింట్లోని ఆడపిల్లల గౌరవం పెరిగేలా ఆస్తి హక్కుని కల్పించి ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల మాకు ఆస్తి హక్కు కల్పించిన దేవుడిగా నందమూరి తారక రామారావు గారిని కొలుచుకుంటారు. ఆయన తరువాత ఆయన వారసత్వాన్ని అదేవిధంగా కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆస్తి హక్కుతో పాటు చట్టసభల్లో ఎక్కువ సంఖ్యలో మహిళల్ని పంపించిన ఘనత ఆనాడు ఈనాడు ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీదే. ఈరోజు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. కానీ ఆ రిజర్వేషన్ రాకముందు కూడా మహిళలు మహారాణులు ఈరోజు ఇంటిని నడపడమే కాదు, వాళ్ళకి అవకాశాలు ఇస్తే సమర్థవంతంగా పురుషులతో ధీటుగా ఒక విధంగా పురుషుల కన్నా ఇంకా బాగా పార్టీని కానీ పదవులను కానీ నిర్వహించాలని నమ్మి ఉద్యోగాల్లోని రిజర్వేషన్స్తో పాటు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. డ్వాక్రా మహిళలు ఈరోజు చదువులతో సంబంధం లేకుండా ఒక ఆడపిల్లకి సంపాదన మార్గాన్ని చూపిస్తే ఇంటిని ఎంత చక్కగా సరిదిద్దుకుంటుందో అన్న ఒక ఆలోచనతో డ్వాక్రా సంఘాలు స్థాపించి సుమారు 1 కోటి మంది డ్వాక్రా మహిళలు ఒక నమ్మకంతో సంఘాల్లోని జాయిన్ అయ్యేలా చేసింది చంద్రబాబు నాయుడు గారు. అమెరికా ప్రెసిడెంట్ పక్కన డ్వాక్రా మహిళని కూర్చోపెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలకు ఎంతటి ఆదరణ ఇస్తున్నారో చరిత్రే చెప్తుంది ఈరోజు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంత ఆదరణ ఇచ్చారో కూడా ఒకసారి మీ అందరికీ తెలియాలండి. అమరావతి మహిళలు మనెవ్వరం మర్చిపోం. ఈరోజు థ్యాంక్స్ టు మీడియా అండ్ సోషల్ మీడియా ఈరోజు వీడియోల సాక్ష్యాలు మరియు ఫోటోల సాక్ష్యాలు ఉండడం వల్ల ఈరోజు మీ ముందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దమనకాండని మీ అందరికీ మళ్ళీ నిరూపించగలుగుతున్నాం. అమరావతి మహిళలు చేసిన పాపం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు 2014లో మనల్ని రాజధాని లేని రాష్ట్రంగా నడి రోడ్డు మీద పెడితే తెలుగువాడి పౌరుషం చూపించేలా అమరావతి రాజధాని పెడతామని అమరావతి కూడా ప్రతి ఒక్కరు ఆమోదంతో తీసుకొచ్చారు. 30,000 ఎకరాల్ని సాదాసీదా రైతులు, పేద రైతులు మా భవిష్యత్ తరాలకి ఇక్కడ ఒక అద్భుతమైన రాజధాని వస్తుందని చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఇచ్చినదే వాళ్ళు చేసిన తప్పు. 2019కు ముందు అమరావతి రాజధాని ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని మొసలి కన్నీరు కార్చి కల్లి బొల్లి కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లోని ఎన్నికల్లో గెలవగానే ఆయన నిజస్వరూపం చూపించారు. 5 సంవత్సరాలు అమరావతి మహిళల్ని ఆయన ఎలా ఏడిపించారో, ఎలాంటి ఇబ్బంది పెట్టారో ఈరోజు మహిళలకి మేమే మంచి చేశామని కల్లిబొల్లి కబుర్లు చెప్తున్నా వైసీపీ మీడియా ప్రతినిధులకి, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలకి ఒక్కసారి ఫోటోలు కూడా చూడమని చెప్తున్నాను. అమ్మల్లారా, వీరు మహిళలే. వీళ్ళు చేసిన తప్పు మనందరికీ రాజధాని కావాలని, ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన అమరావతి రాజధాని కావాలని వాళ్ళకున్న భూముల్ని త్యాగం చేసిన నిస్వార్థమైన మహిళలు అమరావతి మహిళలు. వీరి మీద మీ ప్రభుత్వంలో సాధించిన దమనకాండను ఒక్కసారి మీరు కల్లారా చూసి ఈరోజు మీరు మాట్లాడుతున్న అసత్యాలు ఒక్కసారి మళ్ళీ మాట్లాడమని చెప్తున్నాను. 1 కాదు 2 కాదండి, మేమందరం కల్లారా చూసాం. కనకదుర్గమ్మ వారధికి, కనకదుర్గమ్మ దగ్గరికి అమరావతి రావాలని పూజలు చేయడానికి వెళ్తున్న మహిళల్ని మీరు ఎంత ఇబ్బంది పెట్టారో, నడి రోడ్డు మీద ఇస్తిరాకులు లేకుండా రోడ్డు మీద వారు అన్నం తినేలా చేసిన
క్రూరమైన మనస్తత్వం మీది. తిరుమలకి పాదయాత్ర చేస్తూ వాళ్ళు చాలా శాంతంగా అమరావతి రావాలి, మా భూములకి ఒక సార్థకత కావాలని తిరుమల దేవుడి దానికి వెళ్తుంటే సర్వేపల్లి దగ్గర మీ అప్పటి ఎమ్మెల్యే అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా ఇంతకన్నా నీచమైన పదం నేను వాడలేకపోతున్నాను, అమరావతి మహిళలు బహిర్భూమికి వెళ్తుంటే వాటి మీద కూడా డ్రోన్లు తిప్పారంటే ఇంకా మీలాంటి నీచ నికృష్టమైన వాళ్ళు ఈరోజు మహిళలకు మేము చేశామని చెప్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. అమరావతి మహిళల మీద మీరు చేసిన దమనకాండ చరిత్ర ఎప్పటిలో గుర్తుంచుకుంటుంది. మహిళలకు మేము మంచి చేశామని మీరు చెప్తే ఈరోజు జనాలు ఎలా నవ్వాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదండి. ఇక సోషల్ మీడియా, నేను వన్ ఆఫ్ ద సోషల్ మీడియా బాధితురాలనే. నీచాతి నీచంగా, అసభ్యంగా, అశ్లీలంగా భయపెడితే ఆడవాళ్ళు రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అని మీరు మీ సోషల్ మీడియా పేటీఎం కుక్కలు ఎంతమంది తెలుగుదేశం కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో కానీ జనసేన మహిళల్ని మీరు ఇబ్బంది పెట్టారు. ఈరోజు సోషల్ మీడియా సాక్షిగా ఫైల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఒక్కసారి ఈరోజు మీ హయాంలో సోషల్ మీడియాలో ఇబ్బంది పడిన ప్రతి ఒక్క మహిళలు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మీరు చేసినవి, మీరు రాయించినవి చూపిస్తే దేంతో మీరు మాట్లాడతారు? మళ్ళీ మేము మహిళల పక్షపాతమని మేము ఒక్కసారి అడుగుతున్నాను. ఒక్క పిలిపిస్తే చాలు. ఈరోజు శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా, కడప నుండి కర్నూలు దాకా మీ వల్ల ఇబ్బంది పడి కుటుంబాలు ఎంత ఇబ్బంది పడ్డాయో ఆ మహిళలందరూ నేను ఒక బాధితురాలనే, నాకు తెలుసు ఆ బాధలు. ఎవరిని వదిలిపెట్టలేదు మీరు. పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్క మహిళని, జనసైనికుల్లో ఉన్న జనసేన వీర మహిళలని ప్రతి ఒక్కరిని నీచాతి నీచంగా, మీకు తెలిసింది అదొకటే కదా, కొన్ని వందల వేల లక్షల ఫేక్ అకౌంట్లు పెట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చోపెట్టి, అంటే మహిళ అంటే అంత చులకన ఎందుకు ఈరోజు మళ్ళీ మాట మాట్లాడుతున్నానంటే, ఈరోజు మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కటి ఏది చేసినా నేను చేశాను